బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారిని రత్నప్రభకు ఊరట లభించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, రత్నప్రభకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? క్విడ్ కేసులో ఐఏఎస్ అధికారిని రత్నప్రభపై గతంలో సిబిఐ అధికారులు ఇందుటెక్ వ్యవహారంలో 9వ ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ ను సిబిఐ కోర్టు గతంలో పరిగణలోకి తీసుకుంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. తనపై మోపిన అభియోగాలు అన్ని అవాస్తవమని, తనపై మోపిన అభియోగాన్ని కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. క్విడ్ ప్రోకో కేసుకు సంబంధించి తను ఎలాంటి తప్పు చేయలేదని, అధికారికంగా తన వద్దకు వచ్చిన పైన మాత్రం తన సంతకం చేశానని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ గతంలో ఐఏఎస్ అధికారిని రత్నప్రభ హైకోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు రత్నప్రభకు హైకోర్టులో అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఆమె యొక్క ఏదైతే సిబిఐ అధికారులు మోపినటువంటి అభియోగాలను హైకోర్టు కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ కేసులో ఇందుటెక్ వ్యవహారంలో పూర్తిగా అభియోగాల నుంచి రత్నప్రభకు హైకోర్టు విముక్తిని కల్పించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు ఆ పిటిషన్ సిబిఐ దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పి విచారణకు రావడం జరిగింది. ఆ కేసును పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు రత్నప్రభకు ఊరట కల్పించిందని చెప్పవచ్చు. రత్నప్రభపై ఏదైతే హైకోర్టు ఇచ్చిందో హైకోర్టు తీర్పును సమర్థించింది. ఇందుటెక్ వ్యవహారంలో రత్నప్రభ తప్పేమీ లేదని, ఆమె అధికారికంగా వ్యవహరించినట్టు గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సమర్థించిందని చెప్పవచ్చు. దీంతో ఇందుటెక్ వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని రత్నప్రభను సిబిఐ అధికారులు నిందితురాలుగా చేర్చారు కాబట్టి ఇంకా ఆమెపై ఉన్న అభియోగాలన్నింటినీ కొట్టివేసినట్లయింది. ఇక ఈ కేసులో ఇందుటెక్ వ్యవహారంలో కూడా ఐఏఎస్ అధికారిని రత్నప్రభకు విముక్తి కూడా లభించిందని చెప్పవచ్చు. కల్పన. రాజేష్, రత్నప్రభకి సంబంధించి అడ్వకేట్ ఏం చెప్తున్నారు, ఏమని వాదించారు సుప్రీంకోర్టులో? అయితే ఏదైనా 2006లో ఇందుటెక్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ సంబంధించిన వ్యవహారంలో ఈ క్విడ్ ప్రోకో కేసులో ఐఏఎస్ అధికారిని రత్నప్రభ జగన్మోహన్ రెడ్డి సంస్థలకు కానీ మిగతా వాటి కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారంటూ, అధికారిక దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సిబిఐ అధికారులు రత్నప్రభ పైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత సిబిఐ కోర్టు ఆ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది. ఇది మాత్రం రత్నప్రభ ఈ యొక్క పరిగణలోకి తీసుకున్న ఛార్జ్ షీట్ అభియోగాన్ని కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో, ఎందుకంటే తాను ఏదైనా ఒక ఫైల్ తన దగ్గరికి వచ్చినప్పుడు నిబంధనలకు అనుకూలంగా ఒక ముఖ్యమంత్రి ఫైల్ పైన సంతకం చేయమన్నప్పుడు వాటికి సంబంధించి ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా ఉందా, నిబంధనలకు అనుకూలంగా ఉందా, చట్ట ప్రకారం ఇది నడుచుకుంటారనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఆయా కంపెనీలకు తాను అనుమతినిచ్చానే తప్ప ఇందులో తాను అధికార దుర్వినియోగానికి పాల్పడింది లేదంటూ అటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో ఇదే రకమైన వాదనలు వినిపించడం జరిగింది. ఈ వాదనలతో అంటే రత్నప్రభ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో హైకోర్టు కావచ్చు లేకపోతే సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని వారి వాదనతో ఏకీభవించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. ఇందుటెక్ వ్యవహారంలో రత్నప్రభపై దాఖలైనటువంటి అభియోగాన్ని కూడా హైకోర్టు కొట్టివేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. దీంతో ఇందుటెక్ వ్యవహారంలో ఐఏఎస్ అధికారికి రత్నప్రభకు ఎలాంటి సంబంధం లేదని చెప్పవచ్చు. కల్పన. అయితే రాజేష్, రత్నప్రభ అందుబాటులో ఉన్నారా? ఆమె ఏం చెప్తున్నారు ఈ తీర్పుకు సంబంధించి? ఇప్పటి వరకు దీనిపైన రత్నప్రభ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. గతంలో కూడా ఏదైతే తాను ఏ తప్పు చేయలేదు, తను తప్పు చేయని వాటికి సిబిఐ కావాలని ఇందుటెక్ వ్యవహారంలో తనను దోషిగా తేల్చే ప్రయత్నం చేస్తుంది, నిందితురాలుగా చేర్చింది, ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా ఉందంటూ కూడా గతంలోనే రత్నప్రభ వ్యాఖ్యలు చేసింది. కోర్టు ముందు కూడా ఇదే రకమైనటువంటి వాదనలు వినిపించింది. అయితే ఈ కేసు విషయానికి వచ్చినట్లయితే 2006 ఫిబ్రవరిలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఏదైతే ఇందుటెక్ సంబంధించినటువంటి ఉన్నాడో అతనికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక జరిగిన సమావేశంలో 250 ఎకరాల కేటాయింపులు, భూమి కేటాయింపులు జరిగిందనేది ప్రధానంగా రత్నప్రభపై ఉన్నటువంటి అభియోగం. సిబిఐ అధికారులు ఇదే అంశం పైన ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వల్ల లబ్ధి ప్రతికూలంగా అంటే జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చింది. లబ్ధి చేకూర్చడం వల్లే శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఇందుటెక్ యజమాని శ్యామ్ ప్రసాద్ రెడ్డి జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు అంటూ అభియోగాలు మోపింది. అయితే దీనికి సంబంధించి తనకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు, అధికార నిబంధనలకు అనుకూలంగానే తాను మార్చాలంటూ రత్నప్రభ కూడా వాదనలు వినిపించడం జరిగింది. కల్పన. ఓకే రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.